అలాగే సిపిఎం ఇంటర్నేషనల్ పార్టీగా జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను. అలాగే రంపచోడవరం డివిజన్లో కూడా నేను గిరిజన సంఘంగా పనిచేస్తున్నాను. గిరిజన సమస్యల గురించి అలాగే పేద నిరుపేద ఎస్సీ మాది మాల ఈ సమస్యల మీద కూడా నేను జిల్లాలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే తిరుమల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వాముల చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్ ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమి మాకు కావాలని దాన్ని పోరాడుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు బినామీ పేరుతో అలాగే దొంగ రిజిస్ట్రేషన్ పట్టాలు సంపాదించి అలాగే అమ్మకాలు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే నీలాశ్రం ఒంపులు ఈరబాబు గారు, రాజుగారు వాళ్ళ అబ్బాయి, అలాగే గుణబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్సీ మాది మీద కూడా వాళ్ళ దాడులు అందులో భూమిలోకి 2016లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది 2016లో కూడా. అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడమందులారా, మాది మందులారా, మాల మందులారా, మీరు ఇక్కడికి వస్తే మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగనేసి వీళ్ళ మీద దాడులు చేస్తడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రీసర్వే చేసేవన్నట్టుగా వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్ళి వాళ్ళు దొంగటం జరుగుతుంది. వీళ్ళు వెళ్తాయిలేమో వీళ్ళు. నా పేరు గంటేని నాగమణి అండి. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ మరి కార్యదర్శిని వీలశ్రమాన్లో. మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది. గత 2016లో భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది. మరి 2016లో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి 10వ నెల 14వ తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమల నేను పార్పిల్లి లజ్జమ్మండి. మాది తిరుమల రోడ్డు. అదే మా తిరుమల గ్రామంలో భూదాన్ బోర్డు భూమి ఉందండి. ఆ భూమి గురించి అప్పుడే మేము ఛానల్ బట్టి నుంచి మేము పోరాడుతున్నామండి. పోరాడిన కాడి నుంచి మాకు 2014వ తారీఖున మాకు పట్టాలు వచ్చినాయండి. కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. మరి మాదిగోళ్ళు మీరు అలాగే ఎవరొస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మరి మేమైతే మరి పోరాడుతున్నామండి. మరి మా అందరూ పేదవాళ్ళం అండి. మా భూమి గురించి అయితే మరి మా పట్టాలు రద్దు చేసి మా పట్టాలు వాళ్ళ పట్టాలు ఇదిగో చూపిస్తున్నారండి. మరి వాళ్ళ పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి. మరి ఈ పట్టాలను బట్టి మేము పోరాడుతుంటే మమ్మల్ని గుణబాబు గారు, రాంబాబు గారు ఏకమయ్యి చాలా బీభత్సంగా మాట్లాడుతున్నారండి. మీరు ఎక్కడ చేయగలుగుతారు, మీరు మాలోళ్ళు, మీరు రాగలరు, అలాగే ఏవో మాట్లాడుతున్నారండి. మరి కొడతాం అందులో భూమిలోకి వస్తేనే అలా ఇలా మాట్లాడుతున్నారు. మరి మీరు దయచేసి మా పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి కోరుతున్నాను. మా ఊరు తిరుమల అండి. నా పేరు దమ్మిడి లక్ష్మి అండి. మేము తిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి. అవి మా భూములని మేము క్షణాలు బట్టి మేము పోరాడడం జరిగిందండి. కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి. అటు విధంగా మాకు 10వ నెలలో 14వ తారీఖున మాకు పట్టాలు వచ్చాయండి. వాళ్ళు డూప్లికేట్లు పట్టాలు రద్దు చేశారండి. మాకు పట్టాలు వచ్చాయండి. ఆ పట్టాలు పెట్టుకుని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి అదే గుణబాబు గారు, రాంబాబు గారు మా మీద దాడి చేయడం జరిగిందండి. మాకు స్థలాల్లోకి వస్తే మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారని చాలా బీభత్సంగా మాట్లాడారండి. మరి పెట్టుకుని మేము వచ్చేసామండి. మరి వచ్చేస్తే మరి ఇలా జరిగిందని కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మాట్లాడడం జరిగిందండి. మరి ఆ విధంగా జరిగిందని మరి న్యాయ కష్టాన్ని మేము న్యాయం కోరాలని మిమ్మల్ని అందరూ మనం చేస్తున్నామండి. మా వీళ్ళు వస్తే కుదరదు, మీరంతా మాకు అలాగా అన్నారండి. మరి వాళ్ళు ఇష్టసారి మాట్లాడారని మరి అంతలో మాకు అలా జరిగిందండి. మరి ఎంతో మరి మాకు ఇలా జరిగిందని న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నామని మిమ్మల్ని అందరినీ.